హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఫుల్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూసేద్దాం. ఫస్ట్ ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన మనం ఎక్స్ట్రా క్లాత్ వేసుకొని క్రాస్ బెల్ట్ పైన ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా మనము పావించు ఖర్చుతో మనం స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. కొంచెం అటువైపు కానీ ఇటువైపు కానీ హెచ్చు తగ్గు వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ కూడా అలానే వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ క్రాస్ బెల్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి బ్యాక్ తిప్పేసి మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని టాప్ స్టిచ్ అనేది ఎడ్జ్కి వేసుకోవాలి. ఎంత ఎడ్జ్కి వేసుకుంటే మనకు అంత నీట్గా స్టిచ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఇలా ఎడ్జ్కి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డింగ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా ఎడ్జ్కి వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా ఎంత నీట్గా ఎడ్జ్కి వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అంత లుక్ అంత ఫినిషింగ్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పైన వచ్చేసి మొత్తం రౌండ్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి కట్ చేసుకోవాలి. ఇంకొక క్రాస్ బెల్ట్ని కూడా అలానే టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఎడ్జ్కి ఇప్పుడు పైన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒక స్టిచ్ వేసుకొని నీట్గా ఎక్స్ట్రా కుట్టు వేసేసుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు వచ్చేసి రెండు నీట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని కొంచెం ఏమైనా ఎక్కువ వచ్చింటే కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అయితే చూసేద్దాం ఎలా డాట్స్ వేసుకోవాలనో. బ్లౌజ్ వచ్చేసి ఇలా కాజా పట్టి దగ్గర వచ్చేసి మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని సగానికి ఉక్సు పట్టి దగ్గర ఒక డాట్ అనేది వేసుకోవాలి పావించు మార్జిన్తో. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా ఫ్రంట్ డాట్ వచ్చేసి మనము మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్ పైన స్ట్రైట్గా పట్టుకొని మనకి ఒక 2 ఇంచుల వెడల్పుతో ఒక 2 ఇంచుల పొడవు వచ్చేలాగా ఒక డాట్ అనేది వేసుకోవాలి. చంకలో కూడా అలానే ఆ రెండింటి డాట్స్కి మధ్యలో వచ్చేలాగా ఒక పావించు మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి 3 ఇంచుల వరకు. ఇప్పుడు సేమ్ ఈ పార్ట్ కూడా అలానే కుట్టేసుకోవాలన్నమాట. నీట్గా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మెయిన్ డాట్ అనేది నీట్గా వేసుకోవాలి. డాట్స్ నీట్గా ఉంటే మనకి టెస్ట్ అనేది ఆటోమేటిక్గా నీట్గా మనకు అనేది ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేద్దాం. చూసారా మనకు టెస్ట్ అనేది కప్పు షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. రైటా రాంగా చెక్ చేసుకొని ఇలా ఎడ్జ్కి పెట్టుకొని మనం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ డాట్కి ఖర్చు అనేది మన వైపు ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ తిప్పేసుకొని నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గు ఏం లేకోకుండా సైడ్కి వెళ్ళకోకుండా నీట్గా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలానే డబల్ స్టిచ్ కూడా ఇంకొకటి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక క్రాస్ బెల్ట్కి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్జిన్తో మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అదే ప్రకారం మనం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టీలు ఎలా వేయాలో చూద్దాం. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో మనకి. బ్లౌజ్ వేసుకుంటే మనకి నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హుక్సుల పట్టీకి వచ్చేసి మనము ఒక ఇంచు క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద తీసుకొని నీట్గా ఇలా ఫస్ట్ ఒక కుట్టేసుకొని మరి ఇలా వెనక్కి తిప్పేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మరి వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా చూసుకొని రఫ్ ఇచ్చుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్కడ సైడ్కి వెళ్ళకోకుండా కుట్ అనేది మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పడేట్లుగానే వేసుకోవాలన్నమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది. ఇప్పుడు కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టీకి వచ్చేసి క్లాత్ కటింగ్ చేసుకోవాలి. మనం ఒక 2.5 ఇంచు వెడల్పుతో డబల్ క్లాత్ అనేది తీసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి లేదా లైనింగ్ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి. నేనైతే లైనింగ్ ఫ్యాబ్రికే తీసుకున్నాను అనమాట. ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇట్లా బ్యాక్ ఫోల్డింగ్ చేసుకొని మెయిన్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాజాలు వేసుకుందాము. నేనైతే చేత్తో అయితే ఏం కాజాలు వేసుకోవడం లేదు, మిషన్తోనే నీట్గా వేసేస్తాను అనమాట. మనకి మిషన్ కుట్టే సేఫ్టీగా అనిపిస్తుంది. లేదంటే కాజాలు కావాలనిపిస్తే కాజాలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు మార్కింగ్ వేసుకొని దాని ప్రకారం అనేది ఇలా కాజాలు అనేటివి స్టిచ్ చేసుకోండి. సూదిని కిందికి దింపుతూ పాదాన్ని పైకి లేపుతూ కార్నర్స్ దగ్గర మనం నీట్గా తిప్పేసుకోవాలి. ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి మనము నీట్గా కాజా అనేది వేసేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి.
థ్రెడ్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు 2 తీసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి మనం చెక్ చేసుకోవాలి. ఏమైనా హెచ్చు తగ్గు ఏమన్నా వచ్చినాయా మనకి ఎక్స్ట్రా అనేది. నాకైతే కొద్దిగా వచ్చిందనమాట ఎక్స్ట్రా ఖర్చు అనేది. ఆ కొంచెం నేను ఇలా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూసేద్దాం. నడుము పట్టి ఇలా స్ట్రైట్గా మనం ఫోల్డింగ్ చేసేసుకోవాలి. క్లాత్ అంతా ఫోల్డింగ్ చేసుకొని మనం ఒకటి మీద 2 గీతలు నడుము పట్టి కోసం వేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కొంచెం థ్రెడ్ అనేది కుట్టు పెద్దగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మరి మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకునేకి మనకి ఇబ్బంది లేకోకుండా పెద్ద స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మరి చిన్న స్టిచ్కి మార్చేసుకొని ఇప్పుడు టక్స్లు వేసుకుందాం. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాము. ఇట్లా షోల్డర్కి మధ్యలో పట్టుకొని మనము ఆల్రెడీ 1 ఇంచు వదులుకుంటాం కదా టక్సెస్ కోసము, సేమ్ అలానే పట్టుకొని 1/2 ఇంచు మార్జిన్ ప్రకారం మనం స్టిచ్ వేసుకోవాలి. డాట్ పొడవు వచ్చి 4 ఇంచులైనా 4.5 వరకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి అదే మార్కింగ్ ప్రకారం ఇంకొకటి బ్యాక్ సైడ్ కొలుచుకొని ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడు ఇంకొక డాట్ కూడా వేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. షోల్డర్స్ పైన ఇలా నీట్గా రాంగా రైటా చెక్ చేసుకొని మెడ వైపున క్లాత్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం హెచ్చు తగ్గు అనేది పెట్టుకోకూడదు. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి రఫ్ ఇచ్చుకొని. ఇటు సైడ్ కూడా సేమ్ అలానే నీట్గా చెక్ చేసుకొని పెట్టేసుకొని మనము డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి రఫ్ ఇచ్చుకొని. మెడ వైపున మనకి క్లాత్ నీట్గా ఉండాలి. ఏమైనా ఎక్స్ట్రా కొంచెం అటో ఇటో వచ్చినా కూడా చంక వైపున ఉంటే మనం కొద్దిగా ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కటింగ్ చేసుకోవచ్చు. అదే మెడ వైపున మనం కింద పొరపాటున క్లాత్ ఎక్కువ వచ్చిందని చెప్పి చంక వైపు నుంచి జాయింట్ వేసుకున్నప్పుడు కటింగ్ చేస్తే మనకు నెక్ అనేది జారిపోతుంది అనమాట. ఇప్పుడు టక్సెస్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్స్కి షేప్ ఇచ్చిన చోట, అదనేది మనకి ఫ్రంట్ రావాలి. షోల్డర్ పైన నీట్గా ఖర్చు దగ్గర నుంచి నీట్గా పెట్టేసుకొని హాఫ్ హ్యాండ్ మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫుల్ హ్యాండ్ స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది సరిగా రాదనమాట. ఇలా షోల్డర్ పైన నుంచే మనం హాఫ్ హ్యాండ్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ తిప్పేసి ఇంకొక హాఫ్ హ్యాండ్ని కూడా నీట్గా చెక్ చేసుకొని మనం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా 1/2 ఇంచు మార్జిన్తో మనం ఎంతైతే ఖర్చుకు వదులుకుంటామో అంత కరెక్ట్గా మనం ఖర్చుకు అనేది స్టిచ్ చేసుకోవాలి. ఖర్చుకు పెట్టుకునేది ఒకలాగా స్టిచ్ చేసేది ఒకలాగా చేస్తే మనకు బ్లౌజ్ అనేది లూజ్ వచ్చేస్తుంది అన్నమాట. మీ ఇష్టం, 1/2 ఇంచు అయినా పెట్టుకోవచ్చు, 1/2 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. మీరు ఖర్చుకు పెట్టుకునే దాని ప్రకారం బట్టి మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే మనకి నెక్ పైన షోల్డర్ పైన జాయింట్ వస్తుంది కదా, అది అనేది ఎప్పటికీ మనకి బ్యాకే రావాలి. ఆ జాయింట్ అనేది ఫ్రంట్కి వస్తే మనకి ఫినిషింగ్ అనేది సరిగా రాదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకుంటే ఈ హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. మంచి మంచి టిప్స్, మంచి మంచి మోడల్స్ బ్లౌజెస్ స్టిచ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. సైడ్ డాట్స్ అనేటివి వేసేసుకుందాం జాయింట్కి. హ్యాండ్స్ చూసారా ఎంత నీట్గా వచ్చినాయో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చింటారు కదా, కాజా పట్టి దగ్గర నుంచి మనం ఇలా కొలుచుకొని ఫస్ట్ కుట్టు మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర నుంచి కొలుచుకొని మెయిన్ బ్లౌజు స్టిచ్ చేస్తున్న బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ కుట్టు వరకు. ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంత వస్తుందో చెక్ చేసుకొని దాని ప్రకారం ఇలా డబల్ ఫోల్డింగ్ పైన మార్కింగ్ అనేది వేసుకోవాలి కొలుచుకొని నీట్గా. ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ మనం అనేది జాయింట్ వేసుకుందాం. ఇలా సైడ్ జాయింట్ అనేది నీట్గా ఫస్ట్ 2 క్లాతులు డాట్స్ దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి మనం పెట్టేసుకొని తర్వాత రఫ్ ఇచ్చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని స్ట్రైట్గా మనం అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకు చంకలో కానీ ఎక్కడా మనకి లూజ్ అనేది రాదు, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా ఆ మార్కింగ్స్ని రెండింటిని చెక్ చేసుకొని ఒకే దగ్గరికి వచ్చినాయా లేదా అని చూసుకొని మనం అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా బాడీ పార్ట్ అని చెక్ చేసుకోవాలి. నడుము అనేది నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఉక్సు పట్టే దగ్గర నుంచి ఇలా నీట్గా మనకి క్లాత్ లూజ్ లేకోకుండా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. మీకేమైనా కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తే ఇంకొక డాట్ అనేది వేసేసుకోండి లోపల వైపుకి.
నాకైతే కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేటివి వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి లాస్ట్కి కూడా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇంకొక వైపు కూడా అలానే స్టిచ్చెస్ అనేటివి వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే నెక్కి థ్రెడ్ పైపింగ్ చేశాను. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.